అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు అన్న చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 7:50 అవుతుంది. 6:30 నుంచి లేచి రెడీ అయితే ఈ టైం అయిందనమాట. అందరూ రెడీ అయ్యేసరికి అద్వైత్ ఏరున్నావు ఎక్కడున్నావు? ప్రస్తుతం టెంపుల్ చెప్పద్దు. ప్రస్తుతం టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. 2 days అయింది వచ్చి, కానీ దర్శనం అయితే చేసుకోలేదు. ఎందుకంటే హరి అట్లా ఏం లేదు, ప్రశాంతంగా నిమ్మలంగా చేసుకుందామనే ఉంది ఉద్దేశం. ప్రశాంతంగా టెంపుల్ చూద్దామని వెళ్తున్నాం. అది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ చెప్పు ఆర్యన్. అద్వైత్ ఓం నమ శివాయ చెప్పు. చూడు మంచిగా అద్వైత్ మంచిగా ఉన్నదా? రెడీగా ఉందా? మంచిగా ఉందా? అద్వైత్ డ్రెస్ బాగుందా? ఆర్యన్ ఈ డ్రెస్ చూపిద్దా? దర్శనం వెళ్తుంటే ఎదురుగా గోమాత వచ్చింది. ఓం నమ శివాయ. యోగి రమణ ఉంది కదా, మేము ఉన్న రూమ్ అదే అనమాట. ఇది జస్ట్ శివ. చిన్న పంతులు లెక్క ఉన్నావా నువ్వు? నచ్చిందా? ఈయన పెద్ద పంతులు. నిద్ర వస్తుందా? శివాయ గురవై నమః. కార్ ఇక్కడ పార్క్ చేస్తాము. సౌత్ గోపురంకి కొంచెం దూరంలో ఇచ్చారు పార్కింగ్. 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ డేకి. చూసుకోవాల్సి. సౌత్ గోపురం నుంచి మేము ఈస్ట్ గోపురం నుంచి దర్శనం చేసుకోవాలి. మా బ్యాక్ సైడ్లో సౌత్ గోపురం కనిపిస్తుంది. సో పిల్లలు కూడా ఈస్ట్ గోపురం నుంచి దర్శనం చేసుకోవాలి. ఓకేనా? ఈస్ట్ గోపురం వెళ్దామా? ఏమైనా ఎనర్జీ లేదు, ఏమైంది? ఆకలిస్తుందా? ఆకలిస్తుందా? పిల్లలు ముందే వెళ్తున్నారు ఇద్దరు. ఎక్కడ? చిదంబరంలో కొనుక్కుందాం షాపింగ్. వాలీబాల్ వద్దు, తొక్క కదా ప్రసాద్. మనకు కనిపిస్తున్న గోపురం మెయిన్ గోపురం అన్నమాట, ఈస్ట్ గోపురం. పెద్ద ఉంది అప్పుడు కట్టిరు, మరి రాజులు అట్లా కట్టిరు, పెద్ద కట్టిరు. ఎంత పెద్ద ఉందా గోపురము? ముగ్గురు పోరి. శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. అవుర్రా, ఏమైంది రే? ఏమైంది? ఏం చూస్తున్నావు? ఎంత పెద్ద ఉంచు గోపురం, ఎంత పెద్ద ఉంచు. ఈస్ట్ గోపురం నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా స్తంభంలో వెలిసిన కుమారస్వామి. ఫస్ట్ ఆయన దర్శనం చేసుకోవాలి మనం. ఓకేనా? స్తంభంలో వెలిసిన కుమారస్వామి దర్శనం చేసుకున్నాం పద. ఈ నందికి త్రయోదశి రోజు నెలలో 2 సార్లు అభిషేకం చేస్తారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ నా ఛానల్లో కూడా ఉంది, కుదిరితే చూడండి. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ ఆల్మోస్ట్ స్లోగా చూస్తున్నాము. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఈస్ట్ గోపురం ముందు. పెద్ద నంది ముంగట రైట్ సైడ్లో ఇక్కడ కుమారస్వామి టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవడం వెళ్తున్నాం. ఇది 50 రూపీస్ లైన్ అనమాట.
దాదన్నా దా. ఈ టెంపుల్ లోపల ఇక్కడ ఈ ఫోటో మంచిగా అనిపించింది, పెయింటింగ్. ఇందాక మనం దర్శనం చేసుకున్నాం కదా స్తంభపు వినాయకుడు, స్తంభపు కుమారస్వామి. టైం వచ్చేసి 10:38 అవుతుంది. దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాము. అదో దర్శనం మంచిగా అయిందా? ఫుల్ జనాలు ఉన్నారా? ఓకే ఓకే సరే. ఏమేమో చూస్తున్నా అదిగా టెంపుల్ అంతా. సౌత్ గోపురం మన చెప్పులు ఇప్పింది ఇక్కడే. మామూలు ఎనర్జీ మొత్తం అయిపోయిందా? కారు వరకు నరుద్దామంటుండే. ముందు గోపురం ఉందో దానికన్నా ముందు నడవాలన్నమాట. నరుద్దామంటలేడు, ఆటోలో పోదామంటుండు. ఆటోలోమా తింటున్నా ఇప్పుడు ఆటోలోమా? అరే ఆటోలోమా నరుద్దామా? వెరీ గుడ్. శేషాద్రి స్వామి ఆశ్రమం పక్కన ఉన్న హోటల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కొంచెం ఆకలి అవుతుందంటే ఇక్కడ 12 o'clock భోజనం పెడతారనమాట బయట. సో మేమైతే అదే భోజనం చేద్దాం అనుకున్నాం. వీళ్ళు యాక్చువల్గా పరోటా కోసం వచ్చాం. అరే పరోటా కావాలా? పరోటా ఇప్పిస్తా తర్వాత. కాకపోతే పరోటా లేదు, సాయంత్రం అంట పరోటా. కానీ నీకు సింగిల్ పూరి ఇష్టం రా నీకు? అదో చెప్పు ఇక్కడ చూడు, ఇక్కడ ఒకసారి చూడు. సింగిల్ పూరి ఓకేనా? శేషాద్రి స్వామి ఆశ్రమంలో 12 o'clock పెడతారనమాట భోజనం. నైవేద్యం అయిపోయిన తర్వాత మీరు రమణాశ్రమం దగ్గర మిస్ అయితే 10:30కి ఇక్కడ భోజనం చేయొచ్చు. సాంబార్ రైస్ ఉంటుందిరా అంటే నాకు దోశ కావాలి, అది కావాలి అన్నాడు. అదే బాగుందా? బాగుందా? టైం వచ్చేసి 12:30 అవుతుంది అనమాట. దర్శనం బాగా జరిగింది. కొంచెం జనాలు అయితే ఉన్నారు బాగానే, పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. సో మాకు రఫ్గా ఒక 2 hours అట్లా పట్టినట్టుంది దర్శనానికి. మంచి దర్శనం అయింది. ముందు నుంచి చూసుకున్నాము, బాగుంది. నచ్చిందా దర్శనం? నచ్చిందా టెంపుల్? ఆరేది నచ్చిందా? టెంపుల్ బాగుందా? మంచిగా కాలు మంచిగా అట్లా పిచ్చి చేయకు. అది మళ్ళీ శేషాద్రి స్వామి ఆశ్రమంకి వచ్చి ఇప్పుడే భోజనం చేసుకొని రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓం నమః శివాయ. యాక్చువల్గా సాయంత్రం 6:30 అవుతుంది. పండుకున్నారు మధ్యాహ్నం గంట సేపు. ముఖం కడుకోపోరా అంటే ఈడిపోయి బ్రష్ చేసుకొని వచ్చాడు. పొద్దుగా అనుకున్నావు? సరే పోరా అద్దు పోరా. ఆరింది పో, ముఖం కడుకున్నా పో. ఏడ కడుక్కున్నావు? ఏమన్నా బొట్టు పొట్టే ఉంది ఫేస్ అంతా. పో ముఖం కడుకో. సరే టైం వచ్చేసి ఇప్పుడు 6:50 అవుతుంది అనమాట. దీనికి రోజు రమణాశ్రమం వెళ్ళి అలా ధ్యానం చేసుకొని ఆ ఫుడ్ తింటే కొంచెం బోర్ కొట్టిందారా? కొత్తగా తినబుద్ధి అవుతుందా? కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది. ఒక్కొక్కసారి మధ్యలో ఇంటికి పోదాం నాన్న అంటున్నాడు. చూద్దాం వేరే ఏదన్నా కొండ చుట్టూ తిరిగి ఏమైనా ప్లేసెస్ ఉండి చూసుకొని. రఫ్ ఐడియా అయితే మౌనస్వామి ఆశ్రమం అయితే ఉంది. మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారంట హైదరాబాద్ నుంచి వెళ్ళి, రాకేష్ అని మా చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన కలుద్దామని వెళ్తున్నాం ప్రస్తుతం అయితే. మా ఫ్రెండ్ రాకేష్ గారు వచ్చారు. చిన్న లాగిన్ చేస్తున్నా. అరుణాచల శివ జస్ట్ ఏదన్నా టిఫిన్ లాగా తినడానికి వెళ్తున్నాం. ఏమైతే 7-6 అవుతుంది. రోడ్ మీద మొత్తం నైట్ అందరు గిరి ప్రదక్షిణ చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు. చూడండి చాలా
చాలా మంది కాదు, బాగానే ఉన్నారు. ఇప్పుడు మేమైతే మౌనస్వామి ఆశ్రమంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక మౌనస్వామి ఆశ్రమంకి పోవడానికి ఒక 5 minutes పడుతుంది. చూడండి సరే ఓకే. అది అన్నమయ్య టెంపుల్ వచ్చా అనుకోకుండా, ప్లాన్లో లేదు కానీ అట్లా నేచర్ తీసుకొచ్చింది. ఓం నమ శివ. చాలా మంచిగా ఉంటుంది టెంపుల్, ఒక్క జనాలు ఉంటారు, టైం పట్టదు. చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే మేము వెళ్ళిన సమయానికి అప్పుడే హారతి ఇచ్చారు కదా, నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చారు. మెయిన్ ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు, అదే బెటర్. లైన్లో లేకుండా, టికెట్స్ లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. సీరియస్గా మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళైతే రండి. మామూలుగా ఏదో దర్శనం చేసుకోని వాళ్ళంటే ఇంకా ఓకే, సీరియస్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళైతే వస్తే చాలా మంచిది, చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఓం నమ శివాయ. మామూలు పొద్దుసంది పరోటా అంటుందని చెప్పా కదా, సో పరోటా తిండికి వచ్చాం శేషాద్రి స్వామి ఆశ్రమానికి. పరోటా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, చపాతీలాగా. పరోటా బాగుందారా? చపాతీ పరోటా అది చూసి చూడు. ఎట్లుందిరా? ఓకే మరి టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇందాకనే రూమ్ దగ్గరకు వచ్చాం. ఇంటికి పోదాం అలా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటే ఇంటి దగ్గర అంటుండు. పోదామా? నిజంగా చెప్పరా? ఏం గుర్తొస్తుంది నీకు? అబద్ధాలు చెప్పకు. ఫ్రెండ్స్ ఆడుకుంటావా? ఇల్లు గుర్తొస్తుందా? బీచ్ పోతే ఓకేనా? బీచ్ పోతే కొంచెం ఓకేనా? సరే చూద్దాం మరి. సో ప్రస్తుతానికి అయితే రేపటి గురించి ప్లాన్ లేదు, చూద్దాం మరి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఏమైనా నేర్చుకుందామా? 4 రోజులు ఏమైనా నేర్చుకుందామా? ఏమైనా చూసినావా? అసలు కొత్త విషయాలు ఏమైనా చూసినావా? నువ్వు నేర్చుకున్నారేమన్నా? ఏం నేర్చుకున్నావు? ఎవరితోటి? అదే అనమాట నేర్చుకుంది. మనం ఎట్లా ఉండాలనేది నేర్చుకుంటారంట. కరెక్ట్. నాకు కూడా నిజంగా చెప్పాలంటే చాలా కొత్త విషయాలు దగ్గర నుంచి చూస్తున్నాం కదా. ఇలానే ఈ యూట్యూబ్లో షార్ట్స్ చూసి ఎలా పిల్లలు ప్రవర్తిస్తున్నారు, ఆ మీమ్స్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుని అర్థమవుతుంది. నిజంగా అసలు పిల్లలకి అసలు ఇవ్వకండి. తినేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే, తినకుండా పర్లేదు, కానీ ఆ రీల్స్ చూసి చాలా చెడిపోతున్నారు పిల్లలు. ఓకేనా? రీల్స్ అయితే చూడకండి పిల్లలు. మంచి పిల్లలతో ఇంకో దాంట్లో పిచ్చి మాట్లాడితే నేర్చుకుంటారు ఆ రీల్స్ చూసి. బంద్ చేయాలి. సరే ఈ రోజుకైతే ఇంతే వీడియో. అలా గడిచింది. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓం నమ శివాయ. చెప్పు ఫాస్ట్గా. మా రాకేష్ ఫ్రెండ్, నేను, ఆయన అరుణాచలం నుంచి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్తున్నాడు. నేను చిదంబరం నుంచి వెళ్ళి సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. అక్కడ నాకు తన గురువు గారి చాగంటి కోటేశ్వరరావు గారి బుక్ పట్టుకొని తిరిగి నా దగ్గరకు వచ్చింది అనమాట. ఇక్కడ ఏమవుతున్నాం. సో ఆయన ట్రైన్లో కలిసినాం అనమాట. అట్లా అప్పటి చాలా మా ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్, డివోషనల్ ఫ్రెండ్షిప్, చాలా మంచి పర్సన్. హీరో కూడా మేము ఉంటున్న రూమ్లో పైనే ఒక పట్టాయ అనే స్వామీజీని కాలనీకి వచ్చినంట. నేను కింద ఈ ఓనర్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అనుకోకుండా కలిసిండు మళ్ళీ ఇక్కడ కూడా. అప్పుడు ట్రైన్లో మరి ఇక్కడ అనుకోకుండా కలిసిండు. సరే లాంగ్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. చూప్.